ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని బైరామ్గఢ్ పిఎస్ పరిధిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి చెందారు. మరో జవాన్కు గాయాలయ్యాయి. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని బైరామ్గఢ్ పిఎస్ పరిధిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి చెందారు. మరో జవాన్కు గాయాలయ్యాయి. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని బైరామ్గఢ్ పిఎస్ పరిధిలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్లో అందిస్తారు. ఉపేందర్. చక్రి ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలు నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్లు ఇప్పటి వరకు 12 మంది నక్సలైట్లు అయితే మరణించినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఎన్కౌంటర్ లో 3 సైనికులు కూడా అమరులైనట్టు తెలుస్తుంది. మరో 2 సైనికులు ఆసుపత్రిలో కూడా చేర్చారు. వీరందరికీ కూడా తీవ్ర గాయాలైనట్లయితే తెలుస్తుంది. ఇక ఈవేళ ఇక్కడ పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి అయితే మావోయిస్టులపై అంటే పైచేయి సాధించినట్లు చెప్తున్నప్పటికీ ఇటు భద్రతా బలగాలు కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఎన్కౌంటర్ లో ఈ 12 మంది నక్సలైట్లు మరణించడంతో కూడా కొంత అంటే వాళ్ళు పైచేయి సాధించినప్పటికీ ఇటు ఒక్కసారిగా 3 జవాన్లు కూడా చనిపోవడం, అటు భద్రతా బలగాల్లో కొంత భయాందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే దంతెవాడ జిల్లా సరిహద్దులోని వెస్ట్ బస్తర్ డివిజన్ ప్రాంతంలో కూడా ఏదైతే సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భద్రతా బలగాలపై కూడా మావోయిస్టులు ఎదురు కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో దాదాపుగా అంటే 3 జవాన్లు చనిపోవడంతో పాటు అటు 12 మంది మావోయిస్టులు కూడా చనిపోయారు. అక్కడ దాదాపుగా ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో SLR రైఫిల్స్, 303 రైఫిల్స్ తో పాటు ఇతర మారణాయుధాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీరందరినీ ఏదైతే గాయపడ్డ సైనికులను కూడా వెంటనే హుటాహుటిన రాయ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం అయితే జరుగుతున్నారు. ప్రస్తుతం మొత్తం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం భద్రతా బలగాలతో పాటు DRG బలగాలు, STF బలగాలు కూడా ఇక్కడ మోహరించాయి. ఈ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సుందర్ రాజు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో కూడా ఇక్కడైతే కూంబింగ్ అయితే కొనసాగుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.